మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఆటేపల్లి ప్రజల శౌర్యానికి వాళ్ళ ధైర్యానికి ఎందుకంటే మా భయం ఏముండేనంటే ఇది మళ్ళీ ఇంకో భోపాల్ అవుతుందని ఉండే. భోపాల్లో 1984 అంటే ఎన్ని ఏళ్ళు అవుతుంది, 40 ఏళ్ళ కింద, 41 ఏళ్ళ కింద గ్యాస్ బయటకు వచ్చి ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? 1984 డిసెంబర్ 2 ఒక్క రాత్రి 65,000 మంది చచ్చిపోయారు. 65,000 మంది. మళ్ళీ ఏడాదిలో ఇంకో 1.5 లక్షలు చచ్చిపోయారు. ఆ కంపెనీకి శిక్షలు పడలే. ఆండర్సన్ యూనియన్ కార్బైడ్ ఒక్కరోజు జైలు శిక్ష పడలే వారికి. జడ్జి కోర్టు కూడా మస్తు అయితే అని చెప్పింది. ఒక్కరికి న్యాయపరిస్థితి నష్టపరిహారం రాలే. ఇంకా భోపాల్లో గ్యాస్ రిలీఫ్ డిపార్ట్మెంట్ 30 ఆసుపత్రులు ఉన్నారు. రోజు 1000 మంది ఉంటారు ఒక్కొక్క దవాఖానలో. అంటే 30,000 మందికి ట్రీట్మెంట్ రోజుకు. అంత భయంకరంగా ఇక్కడ అయితే మాకు భయం ఉండి మేమందరం ఈ ఊరికి వచ్చినాం. ఇట్లా కావద్దు. ఎవడైనా కంపెనీ పెడితే వాని ఎడమకాలు చెప్పు తీసుకు దొంగలకు ఎందుకు సప్పుడు చేయక ఎందుకు కూర్చోవాలి? వాడిని దండాలి కదా దొంగలను. పాపం సుభాష్ లండన్ నుంచి వచ్చిండు. మాటికి మా ఊరు ఏమైపోతుంది సార్, కాటేపల్లి కాష్టంలో కలుస్తుంది సార్, మేము ఊరు ఉంటుందా సార్? నాశనం. ఈ ఊరే కాదు, యాదగిరిగుట్ట కూడా ఉండదు. యాదగిరిగుట్ట వచ్చేటోడు రోజు విషం పిలుచుకోవాలి. భువనగిరికి అట్లా పోయేటోడు కూడా విషం పిలుచుకోవాలి. అంత భయంకరంగా ఉంటుంది. పర్మిషన్ ఎట్లా ఇస్తారు? లంచాలు తీసుకొని ఇస్తారు. అందరు లంచాలే. ఆఫీసర్ని ఎవరిని క్షమించొద్దు. నా లెక్క తెల్ల బట్టలు వేసుకుని లీడర్ ఉంటే కూడా గల్లా బట్టి అడగాలి.